వీళ్ళు వి గాట్ కిక్డ్. ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక కొత్త డైరెక్టర్ హరినాథ్ ఈజ్ ద డైరెక్టర్. ఇంత సబ్స్టాన్షియల్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ తీసుకోవడం సాధ్యం అనేటువంటి ఆశ్చర్యపోయి స్థాయిలో ఆర్టిస్ట్ అందరి దగ్గర నుంచి తన పర్ఫార్మెన్స్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ గుర్తుందంటే ట్రైలర్ లో కనిపించిన ఎల్పి శ్రీరామ్ గారు అనేటువంటి ఒక అక్వైంటెడ్ ఫేస్ తప్ప మరి ఏ ముఖం కూడా ఇక్కడ పరిచయం ఫేస్ లేదు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాడంటే స్క్రిప్ట్ మీద తనకి ఎంత కన్వీన్ ఎంత అథెంటిసిటీ ఉంటే చేయగలుగుతాడు అనేటువంటిది రియల్లీ. రేపు పొద్దున ఒకప్పుడు దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు ఇలాంటి ఆర్టిస్టులు కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించి ఒక నటుని ఏ విధంగా పరిచయం చేస్తారు, గేట్ వే ఆఫ్ న్యూ టాలెంట్ గా వాళ్ళు ఏ విధంగా చేశారు. రీసెంట్ గా బలగం అనే సినిమాతో దిల్రాజు గారు ఎలాంటి ఒక ఆర్టిస్ట్ గా వినోదాన్ని తీసుకొచ్చారు. ఆ విధంగా కొత్త ఆర్టిస్టులకి మా సినిమా రేవు ఒక అద్భుతమైనటువంటి గేట్ వే అవుతుందని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద ట్రిగర్డ్ పాయింట్స్ వి గాట్. కాబట్టి ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహామహులు అందరూ కూడా అందరితోటి మాకు అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. తెలుగు ఫిలిం జర్నలిజంలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా జర్నలిజం అనేటువంటిది, సినీ మీడియా అనేటువంటిది హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా వెళ్తున్నాం. ఇండస్ట్రీలో ప్రతి పెద్దలతో కానీ అందరితో కూడాను వీఆర్ మెయింటైనింగ్ వెరీ కార్డియల్ రిలేషన్స్. ఇంతమంది ప్రముఖులు మమ్మల్ని అభినందించి ఆశీర్వదించడం కోసం వచ్చారు అంటే వీళ్ళందరితో మేము మెయింటైన్ చేసిన రిలేషన్సే కాదు, మేము ద వే హౌ ద మీడియా అండ్ ద ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి దానికి ఇందరు ప్రముఖుల యొక్క ప్రజెన్సే మాకు గొప్ప బలంగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఇచ్చేసిన ప్రముఖులందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు యూ కెన్ టేక్ యువర్ ఓన్ చాయిస్ టు గెట్ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకేనా? వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారంటే మా జర్నలిస్టు మాఫియా ప్రభు అండ్ భరతనేని రాంబాబు, మళ్ళీ వాళ్ళిద్దరు మేనల్లుళ్ళు శివాయి, అందరూ ఎంత దారుణమైన మాఫియా అంటే ఈ మాఫియా పవర్కి ఇంత నిండిపోయి ఇంత మహానుభావులు వచ్చారు. ఈ వచ్చి ఇవాళ ఆయన చూస్తే ఒకప్పుడు రాజుగారు పరిచయం చేసిన సుకుమార్ కూడా అదే పర్సనాలిటీ. చూస్తే ఇది లేవు చూస్తున్నావా, మరో రంగస్థలం చూస్తున్నావా. ఎక్కడ అంటే ఆర్టిస్టుగా కొత్త కనిపించారు కానీ చూస్తామంటే సాంగ్స్ కానీ మొత్తం ట్రైలర్ కానీ చూస్తుంటే ఇది గొప్ప సినిమా అయ్యి వీళ్ళందరూ ఇప్పుడు మా ప్రభు వెనక నుంచోబెట్టారంటే మీకు ఎప్పుడు సిట్టింగ్ కాదు, నుంచునే ఉంటారు. సక్సెస్ లో ముందుకు వెళ్తూనే ఉంటారు. మమ్మల్ని మాత్రం కూర్చోబెట్టారంటే ఇక మీరు చాలేమ్మా అని చెప్పినట్టు. ఓకేనా? సో డెఫినెట్ గా ఈ సినిమా మరో రంగస్థలం అయ్యి పెద్ద హిట్ అయ్యి పైన పేరు ప్రభు విత్ ఫోటోతో ఉన్నాడు మా దాసరి గారి దాకా. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను కింద మా భరతనేని రాంబాబు ఉన్నారు, సరే అట్టకి మురళి గారు, నవీన్ గారు. మీ అందరి సహకారంతో ఒక కొత్త కాస్టింగ్ ఇండస్ట్రీకి ఒక కొత్త నీరుని పరిచయం చేసి మళ్ళీ వీళ్ళని స్టార్లుగా నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తున్న ప్రయత్నం, మళ్ళీ స్టార్లు సినిమా చేయకుండా మళ్ళీ ఇట్లాంటి ప్రయత్నాలు చేయండి. థ్యాంక్ యూ. సూపర్. రాము గారు, రామనాథ్ ప్రసాద్ గారు. రామచంద్ర గారు, ప్రసన్న గారు ముగ్గురు మాట్లాడారు ఎమ్మెల్యే కానీ journalists hand in hand in journalists, film journalists are always part of the family of the film industry. చెప్పడం జరిగింది. బట్ వీరిద్దరూ కలిసి ఈ సినిమా చూసి మురళి వాళ్ళకి చూపించి వాళ్ళతో తీర్చుకోవడం అనేది ఇట్స్ వెరీ పాజిటివ్ సైన్. బికాస్ యూ గైస్ ఆర్ యూ బీన్ ఫర్ ఆల్మోస్ట్ 30 years కదా, 30 years నుంచి ఉన్నారు అండ్ దే హావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో the judgments also will be very positive judgments also ఉంటాయి. బట్ మా రామ్ సత్యాన్ని సినిమా చూసి చాలా చెప్పాడు కాబట్టి అవన్నీ కూడా పాజిటివ్ సైన్సే. అండ్ ద హోల్ టీమ్ టీమ్ అయినా కానీ మోస్ట్ ఇంటర్ప్రైజింగ్ టీమ్ లాగా ఉన్నారు అందరూ కూడా. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మురళి కూడా విష్ ద బెస్ట్ మురళి. Start off, last time I spoke to you, start off with a good film.
థ్యాంక్ యూ.